సో చూడండి వ్యూవర్స్, మా చిన్న ఏంజిల్ చూస్తున్నారు కదా, వర్షానికి తడుస్తూ మొలుస్తారని అందరూ భయపడుతున్నారు, కానీ ఇక్కడ ఏ మొలకలు లేవండి. ఇగో చూడండి మా బుల్లి ఏంజిల్. మన భక్తులు చూడండి, సో గంగాహారతి ప్రోగ్రాం కోసం రావడం జరిగింది. సో ఎంత వర్షం పడ్డా పర్లే కానీ మా భక్తికి మాత్రం ఎవరిని ఆపేదే లేదా అనే మాదిరిగా మనకు మినిట్స్ కారణం వర్షమా లేకపోతే ఏ కారణం అనేది తెలియదు. ఇక్కడ మన తల్లులు చూడండి, అక్కలు వీళ్ళు లేకపోతే మాత్రం ఇక్కడ గుడి పరిసర ప్రాంతాలు మాత్రం శుభ్రత అస్సలే ఉండదు. కాబట్టి మాతాజీకి జై అనేటట్టు ఈ మాతలకు జై. సో ఇంత మంచిగా రెడీ అయినప్పుడు ఈ కల్చర్ని మాత్రం అందరికి చూపించాలి. ఎందుకంటే శారీ కల్చర్ అనేది రోజు రోజు కొద్దిగా రూపం ఆపుతుంది. ఓన్లీ ర్యాప్ ఉట్టి పుష్కరం మంత్ కూడా అవుతుందో లేదో తెలియదు. 12 months అవుతుందా? 1 year అంటే ఈమె కూడా పుష్కరం టైం, పుష్కర్ మంత్. చూసిన సరస్వతి అంటే ఎవరు కాదు, ఈమె మన తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు, ఈమె వచ్చి 12 నెలలు, తర్వాత 12 సంవత్సరాలు ఒకసారి వచ్చే ఈ పుష్కరం. హాయ్ హాయ్, తగ్గేదే లేదు, తాగుతున్నాడు అది. థ్యాంక్ యూ బేబీ. అరే హచ్ హచ్ అంటే ఏంటిదిరా? హాయ్ అంటే బాయ్ అన్నట్టారా? హాయ్ అంటే ఇప్పుడు వాట్ ఈస్ యువర్ నేమ్? మన లైఫ్ గ్యారెంటీ లేదు, గ్యారెంటీ. ఇప్పుడు ఏంటంటే అందరూ గంప కింద కోడి పెట్టలేక పొదిగి ఇంట్లో ఉన్నారు కదా, వర్షం పడ్డా కూడా రావట్లేదు. మరి మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఒక మెసేజ్ చిన్నది. వర్షం ఎండ వానలకు తట్టుకునే రావాలి, అదే భక్తి. అది ఏసీ కార్లో చేసి అవుతుంటే అది భక్తి కాదు. ఓకే, అది ఇంత మంది ఉన్నారు, ఇప్పుడు ఒక్కరికి సెకండ్ ఇస్తే ఇప్పుడు వీళ్ళందరికి ఇవ్వాల్సి వస్తుందని ఇవ్వట్లేదు. చూస్తున్నారు కదా మన తెల్ల సరస్వతమ్మ, బక్క సరస్వతమ్మ. థ్యాంక్ యూ. దౌడలు కొరుకుతాను చూడు అమ్మా, ఇప్పుడే దౌడలు కొరుకుతాను అంటే రేపు మాత్రం దూరం తీరినట్టే వచ్చే మా మీ రాబోయే బావకు ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అంటే మీరు చేసేది ఎన్నో క్లాస్ రా? నువ్వు ఎన్నో క్లాస్? ఫస్ట్ క్లాస్ యూ ఆర్ స్టడీయింగ్ నౌ? ఓ మై గాడ్, యూ ఆల్రెడీ అండర్స్టాండింగ్ ఆఫ్ మై లాంగ్వేజ్.
హృదయులైన సనాతన ధర్మ భక్తాళువులకు మా హార్దిక స్వాగతం. సో చూడండి వ్యూవర్స్, మా చిన్న ఏంజిల్ చూస్తున్నారు కదా, వర్షానికి తడుస్తూ మొలుస్తారని అందరూ భయపడుతున్నారు, కానీ ఇక్కడ ఏ మొలకలు లేవండి. ఇగో చూడండి మా బుల్లి ఏంజిల్. సో అందరూ మాత్రం వర్షానికి భయపడుతున్నారు, ఇంటికాడ ఏదో సంథింగ్ చెట్టు కింద కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటివి కాకుండా మా బుల్లి చూడు, లిటిల్ ఏంజిల్. ఓకే, మా కెమెరామెన్ గంగాతో రాంబాబు అనేటట్టు మా చిట్టి గంగా ఈ గోదావరి కాడికి రావడం జరిగింది. చూస్తున్నారుగా హ్యాండిలింగ్ చేస్తున్నది. మనకు మాత్రం ఈ రోజు వచ్చేసి గంగాహారతి ప్రోగ్రామ్ మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే అనుకున్నాము, కానీ దాన్ని కూడా మొత్తం ఎగ్జిస్టింగ్ చేసారు, మొత్తం 10 minutes పెట్టేశారు. సో 1 hour ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా మనకు ఉన్నటువంటి తెలంగాణ వాదులు, తెలంగాణ బిడ్డలు. సో అదే కాకుండా మన తెలుగు జాతి అనే కాకుండా 3-4 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మన భక్తులు చూడండి. సో గంగాహారతి ప్రోగ్రామ్ కోసం రావడం జరిగింది. సో ఎంత వర్షం పడ్డా పర్లే కానీ మా భక్తి మాత్రం ఎవరిని ఆపేదే లేదా అనే మాదిరిగా మనకు కాళేశ్వరానికి మాత్రం మన సరస్వతి మాత పుష్కరాలను మాత్రం పురస్కరించుకోవడం కోసం వచ్చినటువంటి భక్తుల జనం చూడండి. సో ఇయర్లీగా వెయిట్ చేస్తున్నారు. సో ఎప్పుడు స్టార్ట్ చేస్తారా, ఎప్పుడు క్లోజ్ చేస్తారా అని. సో 1 hour అనే ప్రోగ్రామ్ని మాత్రం ఈరోజు మాత్రం ఓన్లీ 10 minutes అన్నారు, కానీ అందరూ డిసప్పాయింట్ అవుతున్నారు.
మరి ఆ 10 మినిట్స్ కారణం వర్షమా లేకపోతే ఏ కారణం అనేది తెలియదు. ఇక్కడ మన తల్లులు చూడండి, అక్కలు వీళ్ళు లేకపోతే మాత్రం ఇక్కడ గుడి పరిసర ప్రాంతాలు మాత్రం శుభ్రత అస్సలే ఉండదు. కాబట్టి మాతాజీకి జై అనేటట్టు ఈ మాతలకు జై. సో ఆ మాత కోపం వస్తుందో రాదో కానీ ఈ మాతకు మాత్రం వీడియో తీయకపోతే కంపల్సరీ కోపం వస్తుంది. సో ఎప్పటికైనా ఆదిశక్తి స్వరూపులు అమ్మలు. సో ఈ అమ్మకు కోపం రాకుండా చూడడమే నా బాధ్యత. థ్యాంక్ యూ. సో ఆ అమ్మలకు కూడా వస్తుంది, ఎందుకంటే వాళ్ళు అబ్బా పిల్లగాడు వాళ్ళని తీస్తాను కానీ ఈ మమ్మల్ని తీస్తలేడా అంటారు. సో ఇంత మంచిగా రెడీ అయినప్పుడు ఈ కల్చర్ని మాత్రం అందరికి చూపించాలి. ఎందుకంటే శారీ కల్చర్ అనేది రోజు రోజుకు కొద్దిగా రూపం మాపుతాను. ఓన్లీ ర్యాప్ వాక్ కోసం పనిచేస్తున్నటువంటి ఈ ఇప్పుడున్నటువంటి యువతకు మాత్రం శారీ కల్చర్ నేర్పాలి. సో మా బుల్లి బేబీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. పాలు తాగడంలో మర్చిపోలేదు, కానీ దర్శించడంలో మాత్రం ముందుండి దర్శించుకోవడం, క్యూ కట్టక ముందుకే అందరు ముందుండి ఉన్నటువంటి చూడండి దృశ్యం. మనలో మాత్రం ఇంటికాడ మాత్రం సెలవు దొరకలేదు, బస్సు లేదు, కార్ల డీజిల్ లేదు, పెట్రోల్ లేదు అని ఇంట్లో అంటారు. అలాంటివి మాత్రం చేసుకోకండి. ఎందుకంటే మన తెలంగాణ వచ్చి పుష్కరం టైం అయితే మనకు అనుకోకుండా తెలంగాణ సరస్వతి పుష్కరాలు కూడా రావడం జరిగింది. ఈ మా పుట్టి పుష్కరం మంత్ కూడా అవుతుందో లేదో తెలియదు. 12 months అవుతుందా? 1 year అంటే ఈమె కూడా పుష్కరం టైం, పుష్కర్ మంత్. చూసిన సరస్వతి అంటే ఎవరు కాదు, ఈమె మన తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు, ఈమె వచ్చి 12 నెలలు, తర్వాత 12 సంవత్సరాలు ఒకసారి వచ్చే ఈ పుష్కరం. హాయ్ హాయ్, తగ్గేదే లేదు, తాగుతున్నాడు అది. థ్యాంక్ యూ బేబీ. భయపడకుండా రావడం జరిగింది, కానీ వర్షమై భయపడ్డ చివరికి. ఎందుకంటే మా గోదావరి హారతికి మాత్రం కొద్దిగా సపోర్ట్ చేయాలని ఆ మంగళహారతులకు మాత్రం వర్షం కొద్దిగా ఎరువిచ్చింది అంటారు తెలంగాణ భాష. సో భక్తజనం మాత్రం ఎక్స్పెక్టేషన్ కూడా చేయలేదు, వర్షానికైనా వస్తారని అనుకోలేదు. కానీ వర్షం ఎంత పడ్డా పర్లే కానీ ఇక్కడికి రావడం జరిగింది. వీడు ఏడుస్తాడు, ఫస్ట్ వీడిని లోపలేయాలి. వీడిని ఇక్కడ 4 నెలలు ఉంచితే అప్పుడు తెలుస్తుంది మనకు గోదావరి గురించి. చిట్టల్లి walk and talk with Ram. So while I'm walking, I'm talking with you. So my name is Ram. So చూస్తున్నారు కదా, ఈరోజు మాత్రం మన స్వాములే కాకుండా హనుమాన్ జయంతి పురస్కరించుకొని మనం ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమానికి రావడం జరిగింది. వాడైన బ్యూటిఫుల్ సీన్ అండి. సో మంచిగా ప్రశాంతమైనటువంటి ఈ వాతావరణంలో మాత్రం గంగా హారతి మాత్రం ఈరోజు మాత్రం 10 నిమిషాలు మాత్రమే చేస్తున్నారు. అది ఎందుకో దేనికో కారణం అయితే నాకు తెలియదు, కానీ తెలుసుకోవడం అయితే నా బాధ్యత కూడా తెలుసుకున్నాను. వీడు మస్తు నవ్వుతాడు సచిన్, టోల్గేట్లు ఎట్లా నవ్వుతాడో వీడు కూడా సేమ్ టు సేమ్, కానీ సచిన్ కాదు వీడు. ఓకే ఫేస్ చూపిస్తే మరి నారాజ్ అవుతారు, అందుకే ఫేస్ చూపించలేను. మై లిటిల్ బ్లాక్ బ్యూటీ. సెల్ఫీ రాజా, చూడు రాజా, పట్టుకోరా రోజా. ఏం కాదు బ్రో. గోదావరి దృశ్యాలు చూడండి. కొద్దిగా ఎండ కొట్టేది అయితే దూల తీరేది మనకు, కానీ ఈ వర్షం కూడా కొద్దిగా మనకు కలిసి వచ్చినటువంటి కాలం, నడిచి వచ్చేటువంటి కొద్ది కాదు.
యా బాయ్ ఏమంటున్నారు? అరే మళ్ళీ ఒకసారి చిన్నగా అయితే బాగునిపిస్తుంది, ఎందుకంటే అయ్య భుజాల మీద మళ్ళీ ఎక్కొచ్చు. ఇప్పుడు ఎక్కితే అయ్య దూల తీరుతాడు. చూస్తున్నారు కదా, వీడు నారాజ్ అయిన కొడుకు, మాట్లాడమంటే మాట్లాడుతున్నాడు బక్క షేర్ ఖాన్. మన వాళ్ళకి మాత్రం మోకాల నొప్పులు వచ్చినా పర్లేని హారతి మాత్రం తీసుకొని పోతాను అనుకున్నటువంటి మన తెలుగు బిడ్డలు, మన తెలంగాణ బిడ్డలు, తెలంగాణ శకుంతల కాదు సరస్వతి, తెలంగాణ సరస్వతి నువ్వు. ఎందుకంటే శకుంతలను చూస్తే మాత్రం చేసుకోవాలని కూడా ఇంట్రెస్ట్ మొగాళ్ళకు ఉండదు. నా వెనక ఒక అసిస్టెంట్ కూడా హచ్ డాగు. అరే హచ్ హచ్ అంటే ఏంటిదిరా? హాయ్ అంటే బాయ్ అన్నటారా? హాయ్ అంటే ఇప్పుడు వాట్ ఈస్ యువర్ నేమ్? బిట్టు అంటే ఏ బిట్రా అది? హాయ్నా? వాట్ ఆర్ యూ స్టడీంగ్ నౌ? ఫోర్త్ అంటే ఏంటిరా? మెట్లా? స్టేషనా? బెటాలియనా? మరి నాలుగో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మరి 4వ తరగతి అంటారా? ఏమంటారు? ఐఎమ్ స్టాండింగ్ 4th క్లాస్. ఏ ఊర్రా? బొంబాయా? కోంపల్లి. గట్టిగా బొంపల్లి ఎక్కడ? ఏ డిస్టిక్? పెద్దపల్లారా? నేను కూడా పెద్దపల్లిలో చదువుకున్నాను, ట్రినిటీలో. నేను తెలుగు మీడియం. ఐ కేమ్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. ఈవెన్ మైట్ బి ఇఫ్ ఐ స్పీక్ ఇన్ రాంగ్, సో ఎక్స్క్యూజ్ మీ. సో నేను ట్రినిటీ వాసిని. మన రామ్మోహన్ రావు గారు ఉన్నారు కదా, వాళ్ళ ఆధ్వర్యంలో మనం చదువుకోవడం జరిగింది. ఆ కాలంలో మాకు యూట్యూబ్లు, ఫేస్బుక్లు ఇవన్నీ ట్విట్టర్లు ఏం లేవు. ఓన్లీ తిట్టుడే, తోడపాఠం పెట్టుడే. అన్నా వాక్ అండ్ టాక్ విత్ రామ్ వైల్ ఐఎమ్ వాకింగ్ టు టాక్ విత్ యూ. మై నేమ్ ఇస్ రామ్. వాక్ అండ్ టాక్ విత్ రామ్. వాక్ టాక్ రామ్, మడికొండ రామ్, వరంగల్ రామ్ అని ఎట్లా కొట్టినా పర్లే. నా షార్ట్ వస్తుంది, ఆ తర్వాత మీరు చూసి ఒక్క లైక్ కొట్టండి, లేకపోతే కోపం మొత్తం కామెంట్ పెట్టండి, బిడ్డ ఏం వీడియో తీస్తాను రాని. సో ఇక్కడ చూడండి, మనకు తరాలు నడిచినటువంటి ఈ జమీన్ ఆస్తిపరుడు అన్నట్టు. మనం ఎలా చూడాలంటే వాళ్ళకి నడిచినటువంటి తెల్ల వెంట్రుకలతోటి, ఎందుకంటే అదొక తరం అన్నట్టు. మనకు గడ్డ మొత్తం 2వ తరం, ఇది తెల్లెటుకలతో 3వ తరం అన్నట్టు. ఆస్తులు కాదు, మెయిన్గా సంప్రదాయాలండి. సో ఆ తరాన్ని నమ్ముకొని వచ్చినటువంటి మన సంప్రదాయాలకు ముందుండి నడిపించేటువంటి పెద్ద మనుషులు. సార్ మీరు ఒక విషయం, మనకు వచ్చేటువంటి భావి భారత పౌరులకు, యువ కిరటాలకు, మన గిత్తలకు మీరేం చెప్పదలుచుకున్నారు? ఆల్ ద బెస్ట్ చెప్పగలరు. పుష్కరాల గురించి. పుష్కరాలకు రావాలి, స్నానాలు ఆచరించాలి, నెక్స్ట్ తరాలకు అందియాలంటే మన తర్వాత వాళ్ళు కూడా రావాలి. అదే సార్, ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ టైం మనకు సరస్వతి పుష్కరాలు రావడం లాస్ట్ 12 years ముందు వచ్చేసాయి. ఎవ్రీ 12 years, కానీ నో గ్యారంటీ ఫర్ టుమారో. మన లైఫ్ గ్యారంటీ లేదు, పుష్కరాల గ్యారంటీ. ఇప్పుడు ఏంటంటే అందరూ గంప కింద కోడి పెట్టలేక పొదిగి ఇంట్లో ఉన్నారు కదా, వర్షం పడ్డా కూడా రావట్లేదు. మరి మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఒక మెసేజ్ చిన్నది. వర్షం, ఎండ, వానలకు తట్టుకునే రావాలి, అదే భక్తి. అది మంచిగా ఏసీ కార్లా చేసి అవుతుంటే అది భక్తి కాదు. థ్యాంక్ యూ సార్. ఓకే. సో చూస్తున్నారు కదా, తరాలు అందించే ఆస్తులు ముఖ్యం కాదండి, ఆ సంప్రదాయాలు నిలబెట్టేటువంటి పద్ధతులు ముఖ్యము. తాత 2 ఎకరాలు ఇచ్చిండు, ఆ 2 ఎకరాలు అంటే 10 కోట్లు వచ్చినాయి ముఖ్యం కాదు. నువ్వు పద్ధతిగా పోచామని వెళ్ళామని చేస్తే, ముందుండి కొలిపితే అది పద్ధతులు అండి. సాయంత్రం కాగానే కాటన్ తెచ్చుకోడు కాదండి. సో ఆ కల్చర్ మనం మారాలి అంటే ఉండాలి, కానీ దానికి కూడా ఒక సంప్రదాయ టైం ఉంటుంది. సో సుక్కలేని ముక్కలేని అంటారు, పండుగ లేదంటారు మీరు తెలంగాణలో. కానీ ఈ పండుగకు ముందు మాత్రం దేవుని కొలపడం, మొక్కడం అది ముఖ్యము. కానీ రోజు అదే పని అంటే అది బక్వాస్కే బాత్కే పోతే. సో చూస్తున్నారుగా, ఈగర్లీగా కొందరు మాత్రం స్మైల్ ఎక్కనో పడేసుకుని వచ్చినట్టున్నా అన్న. ఎంత వేరాపు మళ్ళీ జోబులో జారిపోయినట్టున్నా, జోబుల నుంచి నవ్వాలన్నా. మనం బతికైతే కొన్ని రోజులు. సో మన చిట్టి బిడ్డ మనకి ఇంకొక 10 నిమిషాల్లో మనకు కార్యక్రమం. ఇగో మన బ్లాక్ సరస్వతి అమ్మ. సో ఈ రోజు చూసినావా, ఎంత బ్లాక్ లో అయిన పర్లే క్వీన్ మస్తు కనబడుతుంది. స్మైల్ బేబీ స్మైల్. నేను డాన్స్ బేబీ డాన్స్ అంటలేను రా, స్మైల్ బేబీ స్మైల్ ఈ అనాలి. ఎట్లా అనాలి? అరే 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 అరే, ఇప్పుడు మాత్రం మీ బావ వస్తే మాత్రం నేను వదలడు. ఏం పేర్రా?
ఆ? అరే నువ్వు తినలే కదరా బనానా తిన్నావా తినలే కదా మర్చిపోయినావా ఎస్ ఎస్ ఓకే డబల్ ఎస్ థ్యాంక్ యూ రా ఈ మేడం చప్పట్లు కొట్టు ఇటు కొట్టు దేవుడు జయ కొట్టు దండం పెట్టు ఇగో సెకండ్ చేస్తుంది సపోర్ట్లు కొడుతుంది అది ఇంత మంది ఉన్నారు ఇప్పుడు ఒక్కరికి సెకండ్ ఇస్తే ఇప్పుడు వీళ్ళందరికి ఇవ్వాల్సి వస్తుందని ఇవ్వట్లేదు చూస్తున్నారు కదా మన తెల్ల సరస్వతమ్మ బక్క సరస్వతమ్మ థ్యాంక్ యూ చెప్పురా థ్యాంక్ యూ దౌడలు కొరుకుతాను చూడు అమ్మా ఇప్పుడే దౌడలు కొరుకుతాను అంటే రేపు మాత్రం దూర తీరినట్టే వచ్చే మా మీ రాబోయే బావకు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇక్కడ హాయ్ చెప్పు ఇక్కడ చెప్పవా నీ పేరేంటి చెప్పు యూట్యూబర్ సార్ యూట్యూబ్ చూడు గోక్తా నేను గోక్తా అలిగావా చిట్టి చిలక ఈ గోదారి గడ్డ మీద నువ్వు కాళేశ్వరంలో అలిగితే జోల పాడటం లేరుగా ఇటు చూడరా చూడు ఇగో పాప చూడు బో ఎంత మంచిగా ఇటు డజన్ అటు డజన్ గాజులు వేసుకున్నావు పిల్క చుట్టు పెట్టుకున్నావు ఎందుకు ఏమైంది ఇప్పటిదాకా వీళ్ళందరిని ఎంటర్టైన్ చేసింది సో పూజా కార్యక్రమం కోసం మనం ఏదైనా క్రికెట్ ఆడాలన్నా కబడ్డీ ఆడాలన్నా ఖో ఆడాలన్నా మన పీటీ సార్ అందరికీ ఒకసారి అసైన్మెంట్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడతారు చూసినామా అలానే మన పండితులు కూడా దగ్గరుండి ఇవాళ ఏం చేయాలి ఎవరెవరు చేయాలి ఏ స్టైల్ చేసుకోవాలి అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంటే మందిస్తున్నారు కొద్దిగా మీటింగ్ అన్నట్టు గ్రూప్ మీటింగ్ లాస్ట్ కోహ్లీ తోటి మీటింగ్ అంటారు కదా ఆ మాదిరిగా సో వీడైతే బక్క కోహ్లీ గాడు అగ్గో ఎట్లా నవ్వుతాడు చిరంజీవి కూడా అసలు ఈ నవ్వు ముందు వేస్టే వీడు చూడరా వీడు తెలంగాణ చిరంజీవి ఇటు చూడరా అరే సిక్స్ ప్యాక్ అరే 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 ఎక్కువ నవ్వకరా గల్లీలో నువ్వు తిరగలేవు సో మనకు నిమిషానికి మాత్రం వందల్లో పెరుగుతున్నటువంటి మన భక్తులు సో వర్షం కూడా మనకు సహకరించింది ఇలానే ఒక అరగంట సహకరిస్తే మాత్రం భక్తులు కూడా ఆనందంగా అసలు ఈ గంగాహారతిని ఫోటో క్యాప్చరింగ్ చేసి హ్యాపీగా ఉంటారు వాట్ కైండ్ ఆఫ్ విగ్రహం టీషర్ట్ వెళ్తున్నా ఓకే వాక్టార్ రామ్ మడికొండ రామ్ వరంగల్ రామ్ అని కూడా వస్తారు ఇగో వీళ్ళే అండి 3 ఇడియట్స్ 2008లో వచ్చిన అమెరికన్ ఈడియట్స్ కు ఈ ఈడియట్స్ అప్డేటెడ్ వర్షన్ అన్నట్టు ఏరా నవ్వట్లేదు నోట్లే ఏమైనా పెట్టుకున్నావు ఇటు చూడరా ఏం పేరా ముక్కలో కూడా పెట్టుకున్నావు ఏమన్నా ఇగో నోట్లే ముక్కలే పెట్టుకుంటావు తర్వాత నోట్లో పెట్టుకుంటే టేస్ట్ కొత్తది వస్తుంది గలీజ్ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అంటే మీరు చేసేది ఎన్నో క్లాస్ రా నువ్వు ఎన్నో క్లాస్ విచ్ క్లాస్ యూ ఆర్ స్టడీయింగ్ నౌ Oh my God, you already understanding of my language. You are great. How about you? First class. Oh, fast class. No, fast ra. You urta KG, UKG kada. Today know the Saraswati. What you are studying now? I am studying in 4th class. Oh, she is a systematic and IPS officer. She will make some kind of an history. చూసినావా ఆమె అన్ని ఫ్రేమింగ్ చేస్తుంది మీరు కూడా చేయాలరా కాంపిటీటర్ ఆమె ఎవరు నెంబర్ 1 కాంపిటీటర్ మీకు ఇక ఈ దొరసా ఇక మన ఏమంటున్నా పీను భయపడుతుంది కానీ పోలీస్ అయిన తర్వాత అందరికి భయపెట్టిస్తుంది సో థ్యాంక్ యూ గివెన్ టు ది ఆపర్చునిటీ టు షేరింగ్ అప్ మై ఫీలింగ్స్
drena tana dere drena 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 tana dere drena 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 tana dere drena 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 tana dere na tana tom da 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 re dani dare dani tadare dani o dani tom 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 tana na 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 drena drena drena
కాశ్యాంతం మరణాన్ముక్తి ముక్తీశ్వరం దర్శనాన్ముక్తి. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుంది. ముక్తీశ్వరుణ్ణి దర్శించినంత మాత్రముననే మోక్షం లభిస్తుంది. దీంతో యమధర్మరాజుకు పని లేకుండా పోవడంతో ఇక్కడున్న యమకోణం దగ్గర ఆయన 12 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమైతే దర్శనం చేసుకున్న భక్తులందరికీ ముక్తీశ్వరుడిగా ఆయన ముక్తిని ప్రసాదించి కైలాసానికి తీసుకుపోవడం వల్ల తనను తలిచేవారు, తన సమక్షానికి వచ్చేవారు లేకుండా పోయారని యముడు తన గోడు వెళ్లబోసుకున్నాడు. సమవర్తి మొరలిని కాళేశ్వర క్షేత్రంలో ముక్తీశ్వరుడిగా ఉన్న తన లింగం పక్కనే మరో లింగం ప్రతిష్టాపన చేసి యముణ్ణి కాళేశ్వరుడిగా ఎవరైతే ముందు పూజించి తరువాత తనను పూజిస్తారో వారికే మోక్షాన్ని ప్రసాదిస్తానని భోళాశంకరుడు వరమిస్తాడు. అందుకే ఈ క్షేత్రంలో ఒకే పాలపట్టం మీద 2 శివలింగాలు వెలిశాయి. మొదట కాళేశ్వరుణ్ణి దర్శించిన తరువాత ముక్తీశ్వరుణ్ణి దర్శిస్తారు. వందేహం ఆర్తజనశోకహరం దయాళు ఆయుర్యశోధననుతాభయ ముక్తికామః కాళేశ్వర నివాసో వా కాళేశ్వర నిరీక్షణం కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రణాశనం. వందే సరస్వతి నమస్తే కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి. సహృదయులైన సనాతన ధర్మ భక్తాళువులకు మా హార్దిక స్వాగతం, సుస్వాగతం. మన తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి సన్నిధి మే 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు సరస్వతి నదీ పుష్కరాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. గోదావరి ప్రాణహితలతో కలిసి సరస్వతి ఇక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ త్రివేణి సంగమం వద్ద సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తోంది. ఈ వేడుక సుసంపన్నం కావాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష. ఆ జ్ఞానదానికి వాగీశ్వరికి మనసా వాచ కర్మణ నమస్సులర్పిస్తూ స్తుతిస్తూ మన ఈ సుస్వర సంగీత సాహితీ స్రవంతిని ప్రారంభిద్దాం. మహామహులు ముత్తుస్వామి దీక్షితారు స్వరపరిచిన సరస్వతీ నమోస్తుతే అనే ఈ కీర్తనతో ఆ శారదాదేవికి స్వరార్చన చేద్దాం. सरस्वती नमोस्तुते
కూడా తరలిరానున్నారు. వారందరినీ తెలంగాణ ప్రభుత్వం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తోంది. ఈ సందర్భంలో ఇప్పుడు జగద్గురువు ఆదిశంకరాచార్య విరచితమైన అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం స్తోత్రాన్ని భజనగా ఆలపించుకున్నాం. ఆధ్యాత్మిక వైభవంలో తేలియాడుదాం.
పార్ట్ 1. మరి శంభో శంకర అంటే సంథింగ్. సెల్ ఖరాబ్ అవుతుంది బ్రో వర్షానికి స్వామి. శంభో శంకర్.
శంభో శంకర.